మంచిర్యాల జిల్లా నుండి భీమిని మండల్ నుండి బిట్టోపల్లి గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. నా బ్యాట్ గుర్తు 3వ నంబర్. ఈ సంవత్సరం ఈ ఎన్నికలలో గ్రామ సర్పంచ్గా ఎన్నికై మా గ్రామాన్ని ఈ భీమిని మండలంలోనే మంచి అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నేను కంకణం కట్టుకొని గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నేను తిరిగిన ఉద్యమకారుడిగా పనిచేసిన. అయినా కూడా నాకు ఏ అవకాశం ఆ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ నరసింహరావు గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే వినోద్ గారి ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీని నన్ను బలపరుస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఇచ్చే తీర్పుకు తల వంచి కట్టుబడి వాళ్లకు నేను గ్రామ అభివృద్ధికై తోడ్పడుతూ నా గ్రామాన్ని, నా గ్రామ పంచాయతీని ఈ మండలంలోనే ఒక చక్కటి అభివృద్ధిగా చెందిన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని నేను ఈ మీడియా ముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఒక 5 లక్షల రూపాయలు, ఒక జాండర్ ట్రాక్టరు, దళిత బంధు, ఇలాంటి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నేను లొంగకుండా ప్రజల మద్దతు కోసం ఎదురు చూస్తూ ప్రజల కోసం నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చినా నాకేమో డబ్బు కోసం ఆశ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను గెలిచిన తర్వాత ప్రజలకు కంపల్సరీ నేను వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి వాళ్లకు నేను సేవ చేస్తా తప్ప ఒక్క రూపాయికి ఆశించి నేను ఈరోజు నేను రాజకీయాలకు రాలేదు. ప్రజల సేవకై వచ్చిన ప్రజల కోసమే నా జీవితాంతం ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేసడానికి నేను నా జీవితాన్ని అంకితం చేస్తా. కానీ నేనెవరో డబ్బులు ఇస్తానని ఇప్పుడు మా దగ్గర ఉన్నాడు నిరంజన్ గుప్తా అంటే వాళ్ళు నా మీద ఇలా కోట్ల రూపాయలతోటి నా గ్రామ పంచాయతీని పిచ్చి కుక్కల తిరుక్కుంటూ నా గ్రామాన్ని వదులుతలేడు. ఒక 40 ఏళ్ళ యువకుని మీద ఒక కోమటి అయిన నిరంజన్ గుప్తా నన్ను ఓడగొడితే ఇలాంటి క్యాండిడేట్ దళితుడు ఇంకోసారి ఈ దరుదాపులో నా మండల్లో పుట్టిన ఇసొంటోని ఇక్కడిని నచ్చుతాని ఇప్పుడు డబ్బు పట్టుకొని డబ్బు సంచులతోటి రాంపూర్, బిట్టూరుపల్లి ఈ 2 ఊర్లలో పిచ్చి కుక్క లెక్క తిరుక్కుంటూ నన్ను, నా ఓటర్లను బాసాలు చేయించుకుంటా, నా గ్రామ ప్రజలని ప్రలోభాలు పెట్టుకుంటా, నీకు పెద్దమ్మ గుడి కట్టిస్తా, నీకు పోషమ్మ గుడి కట్టిస్తా అని పబ్లిక్కు హామీలు ఇస్తూ, దొంగ హామీలు ఇస్తూ పబ్లిక్ను మోసం చేయడానికి వచ్చిండు. ఇన్ని సంవత్సరాలు లక్ష్మీపూర్, పెద్దపేట, భీమిని, తెనుగుపల్లె, ఈ మన తర్వాత కర్జీపూర్, అక్కలపల్లి పబ్లిక్ వాళ్ళని నమ్మి మోసపోయినరు. అక్కడ ఇప్పుడు ఎవరు నమ్ముతలేరు ఆ దొంగని. అందుకోసం ఆ దొంగ నా గ్రామ పంచాయతీ మీద, నా అమాయకమైన ప్రజల కోసం వీళ్ళు ఎట్లా కూడా వీళ్ళని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఆ మొత్తం నా ఏరియాలో భూములు కొనుక్కుంటూ మా బిట్టూరుపల్లిలో ఇక్కడ బడి కట్టించుకొని వాళ్ళకు కోట్ల సంపాదన పెట్టుకొని కొడుకు మిల్లు కట్టి అల్లుడికి దొంగ ఇత్తులు, పత్తి ఇత్తులతో అమ్ముకొని వ్యాపారం చేసి భూస్వామిగా ఎంతో చెలాయిస్తూ ఎదురు లేకుండా ఇన్ని సంవత్సరాలు గైసిల్ ఇత్తులు మొత్తం అమ్ముకుంటూ ఏ దందా చేసిన, బియ్యం దందా చేసినా మొత్తం ఏకరూపకంగా ఆ కుటుంబానికే కానీ మిగతా ఏ రైతుకు చెందలేదు. ఇప్పటి వరకు ఎవరు ఆయనతో బాగుపడేది లేదు. ఏ కాంట్రాక్ట్ చేసినా కూడా మొత్తం ఒక కుటుంబానికి సంబంధించిందని ఇప్పుడు మా నరసింహరావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్తకు సిమెంట్ రోడ్లు, సైడ్ రైన్లు, స్కూల్ మెయింటెనెన్స్లు, పరహరి గోడలు ప్రతి ఒక్క కార్యకర్త బతకాలని మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన అప్పచెప్పిండు. కానీ మా నరసింహరావు ద్వారా ఎవరికి కానీ ఆయన స్వార్థంగా ఆయన చేసుకోలేదు. ఇప్పుడు ఇదే మనం ఆదర్శంగా తీసుకుందాం. భీమిని మండల్లో వీగామలో 1,19,00,000 రూపాయలు సిమెంట్ వర్క్ చేయడం జరిగింది ఈ సంవత్సరం, ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో. ఇప్పుడు కూడా మరియు మా గ్రామ పంచాయతీలో కూడా అదేవిధంగా నేను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ సమస్య లేకున్నా తర్వాత